కార్తీక మాసంలో కందా బచ్చలు అనేది చాలా ఫేమస్ అండి మనకి. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ప్రతి ఇంట్లోనూ కందా బచ్చలు లేకుండా ఆ నెల జరగదనమాట ముందుకి. సో ఈ కంద అన్నది మనకి మన గార్డెన్లో పండించుకోవచ్చు. బయట కూడా బాగా విరివిగా దొరుకుతుంది. దీన్ని ఎలిఫెంట్ యామ్ అని కూడా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. యాక్చువల్గా ఎలిఫెంట్ యామ్ అన్నది, కంద అన్నది. దీన్ని ఎన్నో రకాలుగా మనం డిష్లు తయారు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈరోజు మనం ఈ కందని బచ్చలతో ఎలా చేయాలి అన్నది మనం చూద్దామండి. దాంట్లో మన పచ్చి చింతకాయలు ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి మనకి. సో పచ్చి చింతకాయలు వేసి కందా బచ్చల్ని ఎలా చేయాలో మనం ఈరోజు చూసేద్దామండి. సో దీని ముందు ఏం చేయాలంటే మనం కందని దీన్ని మొత్తం స్కిన్ తీసేసి మొత్తం అంతా కూడా ముక్కలు కోసేద్దాం ఫస్ట్. ఈ బచ్చలు అన్నది అంతా కూడా మన గార్డెన్లో కోసిన బచ్చలండి. ఇది చిన్న క్లిప్ చూపిస్తున్నాను చూడండి. గార్డెన్లో కోసిన బచ్చలి మన కుండీలు ఈజీగా పెంచుకోవచ్చు బచ్చలు అన్నది. సో మీరు మంచి ఆర్గానిక్గా ఫుడ్ తినగలుగుతారు. అలాగే ఈ పచ్చిమిరకాయలు కూడా మన గార్డెన్లో అనమాట. ఈ బర్డ్స్ మిర్చి అలాగే మామూలు మిర్చీలు కూడా చాలా స్పైసీ ఉంటాయి. మనం పెంచుకున్న చిల్లీస్ ఏవైతే ఉంటాయి చాలా స్పైసీ ఉంటాయి. కందని మనం చెక్కేసేసి ఫస్ట్ ఇట్లా ముక్కలు కోసేద్దాం. చిన్న ముక్కల కింద కొంచెం మీడియం సైజులో. సో దీంట్లో మనకి మట్టి అన్నదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మట్టిలో మనకు మళ్ళీ ఇసుకొస్తుంది. బ్లాక్ ఎక్కడున్నా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉడుకుతాయండి. మీడియం సైజ్ ఇట్లా మనకి. ఈ ముక్కలు ఒకసారి మనం ఒక విజిల్ వచ్చేటట్టుగా కుక్కర్లో ఉడికించుకుందాం. ఒక విజిల్ కన్నా మనం ఎక్కువ ఉడికించకూడదు. ఇందులో నేను ఒక పావు స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. సో దీంట్లో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. సో దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ కూడా వేస్తున్నాను. సో ఎందుకంటే ముక్కకు బాగా ఉప్పు ఎక్కుతుంది అనమాట. ముందే వేసుకుంటే మనం మూత పెట్టేద్దాం. దీన్ని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుదామండి. కుక్కర్లో మనకు అయ్యే లోపల మనం ఇంకొక చిన్న గిన్నెలో చింతకాయలు ఉడకబెట్టేసుకుందాం. పచ్చి చింతకాయలు హాఫ్ కిలోకి అంతకు ఒక 150 గ్రాములు పచ్చి చింతకాయలు ఉంటే బాగుంటాయి. పచ్చి చింతకాయలు అవైలబుల్ లేకపోతే చింతపండు కూడా వాడుకోవచ్చు. బట్ పచ్చి చింతకాయలతో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరుకుతాయి అవి కూడా. సో ఈ కందా బచ్చలి ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ అన్నది ఆప్షనల్ అండి. కొంతమంది ఆనియన్స్ లేకుండానే చేస్తారు. మేము ఆనియన్స్ తింటాం కాబట్టి ఆనియన్స్తో పాటు చేస్తున్నాను నేను. సో దీన్ని మనం చిన్నగా ముక్కలు తరుముకుంటే బాగుంటుంది. దీనికి నేను మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఉల్లి ముక్కలు కోసేసాను. ఈ పచ్చిమిరకాయలు కూడా కోసేద్దాం. కొంచెం సన్న చీరికిల్లా వేసుకుంటే చాలండి పచ్చిమిరకాయలు. ఇక్కడ పక్కనే చింతకాయలు ఉడికిపోయినాయండి. అలాగే ఇక్కడ కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేసింది. దీన్ని కూడా ఆపేద్దాం. రెండింటిని కూడా మనం ఇది కూడా ఆపేస్తున్నాను. మెత్తగా అయిపోయినాయి చింతకాయలు చూడండి. అది చూసారా. పాన్ తీసుకున్నాను నేను. ఒక 2-3 స్పూన్లు మనం ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ నూనె కాగిందండి. దీంట్లో పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను ఫస్ట్. మనం కోసుకున్న పచ్చిమిరకాయలు ఇంచుమించుగా ఒక 8-9 పచ్చిమిరకాయలు పడతాయండి మనకి. ఎందుకంటే మనకి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం కూడా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకుంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. సో పచ్చిమిరకాయ ఘాటు అన్నది బాగా మనకి దిగుతుంది అనమాట బాగా. సో దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తాను ఇప్పుడు. పాన్ తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసేస్తాను. ఒక 1.5-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. నూనె కాగుతుందండి. ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ అంత మెంతులు, అలాగే ఒక స్పూను మినప్పప్పు. కొంచెం ఆవాలు పేలుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. దీంట్లో ముందు వేయించుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలది ఇందులో వేసేస్తున్నానండి. సో దీంట్లో ఒక పావు స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. సో దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి అట్లానే. ఎందుకంటే పులుపు కదా, కందా బచ్చలి చింతకాయ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కూడా పడుతుంది బాగానే. చివరిలో కూడా మళ్ళీ కూడా చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఆ టేస్ట్ని బట్టి వాళ్ళు. సో దీన్ని మూత పెట్టేసి కొంచెం ఆవిరి రానిద్దామండి. కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇది. దీన్ని మూత పెట్టేద్దాం. బచ్చలను మనం సన్నగా తురిమేసుకుందాం ఈ లోపల. బచ్చల ఆకుకూరలు ఎప్పుడైనా కానీ మనం ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఆకుకూరలో చివరిలో వేసుకోవాలి. వెంటనే మనం ఒక 4 నిమిషాలు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించకూడదు. బెటర్ ఏంటంటే స్టీమ్లో ఉడకబెట్టి డైరెక్ట్ కలుపుకోవడం కూడా చాలా మంచి పని. మనకు అందులో ఉన్న విటమిన్స్ కానీ ఫ్లేవనాయిడ్స్ కానీ అన్నీ కూడా లాస్ కాకుండా ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. సరే స్టీమ్ వెళ్ళిపోయింది. కుక్కర్లో స్టీమ్ వెళ్ళిపోయింది. ఒక విజిల్ కన్నా మనం ఎక్కువ ఉంచకూడదండి. ఇంత ఉంచితే పేస్ట్ అయిపోతుంది మరిని. సో ఇట్లా మెత్తగా అయిపోయింది చూసారా. ఇదంతా చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, దాంట్లో వేసేద్దాం. ఉల్లిపాయలు కూడా బాగానే మగ్గిపోయినాయండి. తీసేద్దాం. దీంట్లో ఉడికిన కంద ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేస్తాను నేను. సన్నగా తురుముకున్న బచ్చలాకు ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాం.
మెల్లగా కలిపేద్దాం ఒకసారి. సో దీన్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుతామండి. ఉడికిపోయిన చింతకాయలండి ఇవన్నీ మనం దీన్ని పిసికేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఎక్కువ వాటర్ పోయకూడదు మనం చింతకాయలు ఉడికేటప్పుడు కూడా. కానీ కందా బచ్చలి అనేది మరి పులుసులాగా అయిపోకూడదు కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు. మనం దీన్ని బాగా తీసుకుని ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఓన్లీ పేస్ట్ లాంటి దాన్ని మనం ఇందులో వేసుకుంటాం. మనం చింతపండు రసం బాగా వచ్చింది, ఒకసారి కలుపుదాము. దీనిలో మనం పిండుకున్న చింతపండు రసం ఇందులో వేసేది. ఈ పైన పొట్టది రాకుండా ఒక జాలీలో మనం వడగట్టుకోవాలి ఇట్లా. కొంతమంది కందని పేస్ట్లా కూడా చేసుకుంటారండి, మెత్తగా కొంచెం మెత్తగా చేసేసుకుంటారు. కొంతమంది ముక్కలతో ఇష్టపడతారు. మేమైతే ముక్కలతోనే ఇష్టపడతాను నేను ఎక్కువ. ముక్కలా ఉంటే బాగుంటుంది కదా టేస్ట్ మనకి. సో కొంచెం గ్రేవీలాగా ఉండాలి, మరీ గట్టిగా కూడా అయిపోకూడదు. మనం కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకుంటే ముక్క తర్వాత మళ్ళీ గట్టిగా ముక్కలు ఆగేసుకుంటుంది కాబట్టి తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది కూర కూడా. ఒకసారి కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాము. ఎందుకంటే చింతపండు పులుసు వేసిన తర్వాత అదంతా ముక్కకు బాగా లాక్కుంటుంది. కూర ఉడికిపోయిందండి. ఇంతకన్నా ఎక్కువ మనం ఉడకనివ్వకూడదు. ఇంతకన్నా ఉడికితే మళ్ళీ మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట కూర. ఇంకా ఈ మాత్రం గ్రేవీ ఉండాలి మనకి, ఉంటేనే బాగుంటుంది. సో చాలా బాగా అయిపోయింది కూర. ఇప్పుడు దీన్ని ఆపేద్దాం మనం. దీన్ని పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు తాలింపు వేసేద్దామండి. తాలింపు వేయడానికి నేను 1 స్పూన్ నూనె తీసుకున్నాను. సో నూనె కాగింది. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ అంత ఆవాలు వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అంత మెంతులు, దీంట్లో ఒక 1/2 స్పూన్ అంత ఇంగు వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కొంచెం ఫ్రై అయిపోతే సో దీంట్లో మనం చేసుకున్న పప్పు ఇందులో వేసేస్తాను. ఇలా తాలింపు పెట్టుకుంటే మటుకు చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిందండి. కందా బచ్చలి చింతకాయ, పచ్చి చింతకాయ.